ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్లకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ఇచ్చంపల్లిని తెరపేందుకు తెచ్చింది. బీసీ లింక్లో భాగంగా చేపట్టాలని కేంద్రానికి ప్రతిపాదించింది. త్వరలోనే వ్యాప్కోస్తో ప్రీ ఫిజిబిలిటీ సర్వే చేయించేందుకు ఆలోచన చేస్తోంది. బనకచర్ల మీద ఏపీ ముందుకు వెళ్లకుండా ఓవైపు కేంద్రం మీద ఒత్తిడి కొనసాగిస్తూనే ఇచ్చంపల్లిని తెర మీదకు తేవడం వల్ల ఆంధ్ర ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు వ్యూహం రచించింది. ఒకవేళ బనకచర్లకు కేంద్రం ఓకే చెప్పినట్టయితే ఇచ్చంపల్లిని అంగీకరించాల్సిందేనన్న డిమాండ్ వినిపించనుంది. హ్యావ్ ఎ లుక్. ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు రాష్ట్రం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాయడం, నేరుగా వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి ఫిర్యాదు కూడా చేసింది. ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపుతున్న డిపిఆర్లు, ప్రాజెక్టుల రిపోర్టుల మీద కేంద్రానికి ఎప్పటికప్పుడు లేఖలు రాస్తూ కేంద్రం మీద ఒత్తిడి తెస్తోంది తెలంగాణ సర్కార్. ఇందులో భాగంగానే గోదావరి ట్రిబ్యునల్ అవార్డు, ఏపీఆర్ యాక్ట్, సహజ న్యాయ సూత్రాల ఆధారంగానూ లేఖలు రాసి బనకచర్ల వీటికి విరుద్ధంగా ఉందని కేంద్రానికి తెలిపింది. ప్రజలు, ప్రజాప్రతినిధులకు తెలిసేలా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇచ్చింది. బనకచర్లకు పోటీగా గతంలో కేంద్రమే ప్రతిపాదించిన గోదావరి కావేరీ లింక్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తెర మీదకు తెచ్చింది. జీసీ లింక్ కింద ఇచ్చంపల్లి ప్రాజెక్టును చేపట్టాలని ఇప్పటికే కేంద్రానికి తెలంగాణ ప్రతిపాదించింది. ఇందులో భాగంగానే త్వరలోనే వ్యాప్కోస్తో ప్రీ ఫిజిబిలిటీ సర్వే చేయించే యోచన చేస్తోంది. రిపోర్టును కేంద్రానికి పంపి ప్రాజెక్టు చేపట్టేలా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయనుంది. 1986లో గోదావరి జలాల పంపిణీలో భాగంగా తెలంగాణకు ఇచ్చంపల్లి దగ్గర సర్వే చేసి 340 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని తెలియజేసింది. నూట 18 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలని అప్పట్లోనే ప్రతిపాదన వచ్చింది. ముందు ఎక్కువ ఉంటుందన్న అభ్యంతరాలతో 105 మీటర్లకు తగ్గించారు. దీనిపై 2016 వరకు చర్చలు జరిగినా ఆ తర్వాత పక్కన పెట్టారు. 2019లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేసింది. ఈ ఏజెన్సీ సర్వే చేసి డిపిఆర్ సబ్మిట్ చేసింది. 15 టీఎంసీల నీటి సామర్థ్యంతో 87 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలని ప్రతిపాదించింది. ఛత్తీస్గఢ్ వాడుకొని 148 టీఎంసీలను తరలించాలని ప్లాన్ చేసింది. గోదావరి బేసిన్లోని రాష్ట్రాలు అభ్యంతరం చెప్పాయి. అయితే ఆల్రెడీ సమ్మక్క సాగర్ ఉండడంతో అక్కడి నుంచి నీటిని తీసుకోవాలని గత ప్రభుత్వం వాదించింది. దీంతో ఆ ప్రతిపాదన అలాగే పెండింగ్లో పడింది. ఏపీ బనకచర్లను కేంద్రం ముందు పెట్టడంతో తెలంగాణ సర్కార్ ఇచ్చంపల్లిని తెర మీదకు తీసుకొచ్చింది. ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజీ నిర్మిస్తే 200 టీఎంసీలు మన రాష్ట్రానికి ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టును కేంద్రమే టేకప్ చేస్తుంది కాబట్టి 10% లింకు ప్రాజెక్టు పరిధిలోని రాష్ట్రాలన్నీ భరించాల్సి ఉంటుంది. ఇచ్చంపల్లిని మేడిగడ్డకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చని రాష్ట్రం భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. బనకచర్ల మీద ఏపీ దూకుడుకు బ్రేకులు వేయడం, ఇచ్చంపల్లిపై కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వచ్చేలా ఒత్తిడి పెంచాలని ప్రభుత్వం చూస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం నీటి లభ్యత ఎంత ఎత్తులో బ్యారేజీ నిర్మించవచ్చు, ఎంత ఖర్చు అవుతుంది, ముందెంతుంటుంది, లిఫ్టుల అవసరం ఉంటుందా అనే అంశాలపై ప్రీ ఫిజిబిలిటీ సర్వే చేయించనుంది. ఆ రిపోర్టును కూడా కేంద్రానికి పంపనుంది రాష్ట్ర సర్కార్.